హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఈ రోడ్డు దగ్గరికి వచ్చేసాను కదా ఫ్రెండ్స్. ఇదైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నమాట ఇవి. ఇప్పుడైతే అస్సలు వాడరు ఫ్రెండ్స్, అసలు తినరు కూడా. మొన్న కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి. ఇలాగ చాలా బాగున్నాయి. అలా ఎందుకు తీసానంటే అందులో ఏమైనా పురుగులు ఉన్నాయేమని చెప్పి తీసాను అనమాట. అలా చూసుకొని అన్నీ వేసుకోవాలి చూశాను, ఏం లేవు, అందుకోసం తీసుకున్నా. ఇలా అయితే చిన్నప్పుడు మేము ఎక్కువ దంచుకొని తినేవాళ్ళం ఫ్రెండ్స్. మేమైతే పొలాల్లో ఉండేవాళ్ళము, అక్కడే తీసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు ఒకటి అక్కడ పెట్టుకునే వాళ్ళం అంతే. పచ్చిమిర్చి అవన్నీ చేనుల్లోనే కాస్తూ ఉంటాయి కదా, తోటల్లోనే, ఇంకా అక్కడికే వెళ్ళిపోయి ఉప్పు ఒకటి తీసుకొని పోయేది. ఇలా తీసుకొని ఒక గుండ్రాయి తీసుకొని ఇట్లా దంచుకొని తినేసేవాళ్ళం అనమాట. అందుకే ఇప్పుడు ఇది చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేది గుర్తుకొస్తూ ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటిది అయితే గిన. ఇప్పుడు పిల్లలు తినరు కదా, ఇలా చేస్తే గిన మన జ్ఞాపకాలు అనేది పిల్లలకు కూడా తెలుస్తాయి. చిన్నప్పుడు ఇలా తింటూ ఉండరా ఇవి అనేది అర్థమవుతుంది. అందుకోసం నేనైతే ఇలా రోట్లో నూరి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఉప్పు పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. ఇవి పురుగులు ఉన్నాయా లేదా అని చూసుకొని వేసుకోవాలి. మనం అట్లే వేసుకుంటే గిన పురుగులు అయితే ఉంటాయి అందులోనూ, అందుకోసం చూసుకొని వేసుకోవాలి. కానీ ఇవి అయితే గిన చిన్న చిన్న చెట్లల్లో చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్న రేణిగాయలు చెట్లల్లో అయితే గిన ఎంత బాగుంటాయంటే అంత బాగా కనిపిస్తాయి. అట్లా చెట్లలో తీసుకొని అలాగే తింటే గిన ఇంకా బాగుంటాయి. పుల్ల పుల్లగా తీతీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఇలా నూరుకుంటే రేణుగాయ తొక్కనేసి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. అస్సలు తింటుంటే తినాలనిపిస్తుంది. అలా పచ్చిమిర్చి ఉప్పు వేయడం వల్ల కూడా కొంచెం కారం కారం ఉప్పు, తర్వాత కొద్ది పులుపు, అస్సలు ఇంకా నోట్లో అది దంచుతూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వాయిస్ ఓవర్ ఇస్తా అంటే ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తూ ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా దంచుకొని ఇది మనము ఎండు పెట్టుకొని కూడా తింటూ ఉంటాం రేణుగాయ తొక్క అనేసి. లేదంటే ఇలా పచ్చిది కూడా చాలా బాగుంటుంది. ఇలా దంచుకొని తినేసినామంటే అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అసలు ఇలా చూసే నా పల్లెటూరు వాతావరణమే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇంకా ఇప్పుడు పోవడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళామన్నమాట. అందుకే ఇలాంటివి దొరికినప్పుడల్లా అలా పల్లెటూరు పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే దంచుతున్నా అనమాట. మేము చిన్నప్పుడు అయితే అలానే చేసేవాళ్ళం ఫ్రెండ్స్. అక్కడే చేనులోనే ఒక గుండ్ర తీసుకొని అక్కడ బండ మీద వేసుకొని దంచుకొని తినేవాళ్ళం. మీరు కూడా అలా ఎంతమంది తినేవాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటివి చాలా చాలా ఇష్టం. పల్లెటూరి వాతావరణం అంటే ఇంకా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే గిన. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే అలాగా. ఎందుకంటే ఈ టౌన్లో ఉండి పల్లెటూరు వాతావరణమే చాలా బాగా అనిపిస్తుంది అందరికీ. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే గిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి, అలాగే హైప్ కూడా వస్తుంది. ఇలా వీడియో మధ్యలోనే చెప్పేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలామంది చూస్తున్నారు కానీ హైప్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలా పాతకాలంవి అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను కదా, ఎలా చేసుకోవాలి, పిల్లలకి ఎలా ఇవ్వాలి అనేది. అయినా కూడా అందుకోసమే ఫ్రెండ్స్ పాతకాలం పద్ధతులు మనం మర్చిపోకూడదు, తీసుకోవాలి అన్నీ. మనం చేస్తూ ఉంటేనే కదా మన పిల్లలకి అర్థమవుతుంది. అందుకోసం నేనైతే ఇలా ట్రై చేసి అన్ని పాతకాలం పద్ధతులు, పాతకాలం ఫుడ్లో అమ్మమ్మ కాలంలో చేసే ఫుడ్ ఐటమ్స్, అవి హెల్త్ టిప్స్ అన్నీ చెప్తూ ఉంటాను. ఇలా చూడండి. ఇప్పుడైతే ఇలా దంచేసుకుంటే అయిపోయి. ఇది మనకి కావాలి అనుకుంటే ఎండకు పెట్టుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే ఇలా తినొచ్చు. ఫైనల్గా అయితే ఇలా డెకరేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్.